గురువులు వస్తున్నారు భూమి మీదకి, సత్యాన్ని బోధిస్తున్నారు, ధర్మాన్ని చెప్తున్నారు, ఎలా ఉండాలో చెప్తున్నారు. మనం అలా ఉండక నా జీవితంలో ఇంకా కష్టాలు తీరలేదు, నా జీవితం అంతా ఇంతేనా అని వేదనలో పడుతున్నారు. ఎవరైతే భగవంతుణ్ణి వదిలి దూరంగా వెళ్ళిపోతారో వాళ్ళ జీవితంలో తప్పనిసరిగా వేదన ఉంటుంది. గురువు వచ్చాక ఎవరైతే సాధన చేసి ఆత్మకి దగ్గరవుతారో వాళ్ళ వేదన మెల్లిమెల్లిగా దూరమై నిత్యము శాంతిగా ఆనందంగా జీవించగలుగుతారు. ఇదే కారణం అండి. వేదన నీ జీవితంలోకి వచ్చింది అంటే సాధన లేని జీవితం అంతా వేదనే. ఎన్నోసార్లు మనం ఈ మాట చెప్పుకున్నాం. ధ్యాన మార్గంలోకి వచ్చి నాకు ఇంకా దుఃఖం ఉంది అంటే ఒకటే తెలుసుకోవాలి, నా అజ్ఞానం ఇంకా పోలేదు కాబట్టి నాకు ఇంకా దుఃఖం వస్తోంది. ఎందుకు దుఃఖం వస్తోంది అంటే అజ్ఞానం పోలేదు. నాది అనుకున్నది ఏదో నాకు దూరం ఉంటుంది. ఏంటి నీది? ఏది నీది కాదు. ఇక్కడ ఈ జీవితం, ఈ చదరంగం ఆడటానికి ఎన్నో పాములు కావాలి. ఆ పావులు ఉంటే కానీ చదరంగం ఆట రాదు. అలాగే మన జీవితం ఈ చదరంగపు ఆట లాంటిది. ఆట ఆడడానికి ఎన్నో పావులు ఎలా కావాలో ఈ బంధాలు, బంధుత్వాలు, ప్రపంచము అనే ఈ పావుల్ని ఉపయోగించి ఆట ఆడుతున్నాం. ఇదంతా ఒక ఆటే. అయిపోతుంది. ఈ శరీరం శిథిలమైనప్పుడు ఈ ఆట ఆగిపోతుంది. ఆట ఆగేలోగా భగవంతుణ్ణి కట్టేయాలి, భగవంతుణ్ణి పట్టేయాలి. ఆట అంటే ఎవరికోళ్ళకి విజయం వస్తుంది. జయం అపజయం రెండు ఉంటాయి ఆటలో. జయించిన వాడు రాజును కట్టేశాడు. అలాగే మనం కూడా ఈ ఆటలో ఈ శరీరం రాలిపోయేలోగా ఆత్మని తెలుసుకోవాలి, అనుభూతి పొందాలి. ఆ పట్టుదల మానవుడికి రావాలి. అన్నిటినీ సాధించాలని పట్టుదల ఉన్న మానవుడు భగవంతుణ్ణి తెలుసుకోవాలి అని మామూలుగా నిర్లిప్తంగా అని వదిలేస్తే దక్కడండి ఆయన. నాకెందుకు దర్శనం కాదు అనే పట్టుదలతో కూర్చుంటే తప్పకుండా పడతాం, సాధించగలం.